ఏపీలో ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న కుట్ర జరుగుతోంది. 10% సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుందనే నిబంధన దేశంలో ఎక్కడా లేదు. విపక్షంలోని పెద్ద పార్టీకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెబుతోంది. స్పీకర్ పరిధిలోని ఈ అంశంపై శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ జగన్కు ప్రతిపక్ష నేత హోదా దక్కదని తేల్చేయటాన్ని రాజ్యాంగ నిపుణులు తప్పుపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అనుమానించిందే జరుగుతోంది. శాసనసభలో ప్రజల గొంతుకును వినిపించనివ్వకుండా రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న ప్రభుత్వ కుట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలతో బయటపడింది. 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష నేత హోదా దక్కుతుందని మంత్రి పయ్యావుల వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్కు ప్రతిపక్ష నేత హోదా దక్కే అవకాశమే లేదని, ఆయన వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష నేతగా ఉంటారని పేర్కొన్నారు. మంత్రి పయ్యావుల వ్యాఖ్యలను రాజ్యాంగ నిపుణులు తప్పుపడుతున్నారు. 10% సీట్లు ఉంటేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలన్న నిబంధన దేశంలో ఏ చట్టంలో లేదని స్పష్టం చేస్తున్నారు. 1984 ఎన్నికల్లో టీడీపీ 30 ఎంపీ సీట్లు గెలుచుకున్న లోక్సభలో ప్రతిపక్ష హోదా దక్కింది. 543 స్థానాలు ఉన్న లోక్సభలో 10% సీట్లు సాధించినప్పటికీ నాడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు గాను కాంగ్రెస్ 26 మాత్రమే సాధించింది. 10% సీట్లు కాంగ్రెస్ కు దక్కనప్పటికీ పి జనార్దన్ రెడ్డిని నాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను బీజేపీ కేవలం 3 సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించారు. విపక్షంలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు ఉంటే ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని కేంద్ర రాష్ట్ర చట్టాలు చెబుతున్నాయి. ఆ పార్టీ పక్ష నేతను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించాలని సాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ 1977లో సెక్షన్ 1 స్పష్టంగా చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీ అండ్ పెన్షన్స్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 సెక్షన్ 12B కూడా అదే అంశాన్ని స్పష్టం చేస్తోంది. రాజ్యాంగంలోని 208వ అధికరణ కింద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నోటిఫై చేసిన సభా ప్రవర్తన నియమావళిలో ఇన్ని సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే నిబంధన ఎక్కడా పొందుపరచలేదు. ఏ పార్టీకైనా 10% సీట్లు వస్తేనే ప్రతిపక్షంగా గుర్తించాలనే నిబంధన దేశంలో ఏ చట్టంలోనూ లేదని లోక్సభ సెక్రటరీ జనరల్గా సుదీర్ఘకాలం సేవలందించిన పీడీటీ ఆచారి తేల్చి చెప్తున్నారు. రాష్ట్ర శాసనసభలో విపక్షం వైఎస్ఆర్సీపీ మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం ఆ పార్టీ పక్ష నేత వైఎస్ జగన్కు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శాసనసభలో ఈ నెల 21న జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణ కార్యక్రమాన్ని చూస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా తనకు ఇవ్వరనే అభిప్రాయం కలిగిందని స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ రాశారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెబుతోందన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. పార్లమెంటులో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ నిబంధన పాటించలేదని తెలిపారు. అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే తన పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు జగన్. తనను ఉద్దేశించి చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ పదవి చేపట్టడానికి కొద్ది రోజుల ముందు అయ్యన్న పాత్రుడు చేస్తున్న వ్యాఖ్యలు వీడియోల ద్వారా బయటపడ్డ విషయాన్ని ప్రస్తావించారు. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో తాము గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదన్నారు వైఎస్ జగన్. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. సభలో తగినంత సమయం లభిస్తుందన్నారు. సభ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందని వివరించారు. అంశాలను దృష్టిలో ఉంచుకుని వైఎస్ఆర్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని కోరుతూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి వైఎస్ జగన్ మంగళవారం లేఖ రాశారు. ఈ లేఖపై స్పీకర్ ఇంకా స్పందించలేదు. స్పీకర్ పరిధిలోని అంశంపై శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల తక్షణమే స్పందించారు. జగన్కు ప్రతిపక్ష నేత హోదా దక్కే అవకాశమే లేదంటూ తేల్చేయడాన్ని రాజ్యాంగ నిపుణులు తప్పుపడుతున్నారు.